ఓం శ్రీ మాత్రే నమః. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి వృషభ రాశి వారి జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాల నుండి పూర్తి విముక్తి. 2026 వీరి పూర్తి జీవితం. రేపు రాత్రి 12 గంటల 30 నిమిషాల తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, వీరి జీవితంలో కలగబోయేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారో. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయా దానగుణము, క్షమాగుణము కూడా కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశి వారి లైఫ్లో ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదనే చెప్పవచ్చు. మీ లైఫ్ అయితే పూర్తిగా మారిపోతుంది. మీ మనోధైర్యమే మీ యొక్క ప్రధాన బలం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం స్పష్టతతో ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే ఆనందాన్ని కలిగిస్తాయి. కొత్త ఆలోచనలు మీకు కొత్త అవకాశాలను తెస్తాయి. చంద్ర ధ్యానం మనశ్శాంతిని పెంచుతుంది. గురుబలం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు కూడా విజయవంతం అవుతాయి. ఎదురు చూసిన ఫలితం మీకు అందే సూచనలు ఉన్నాయి. సమయపాలనతో ముందుకు సాగితే మరింత మేలు కలుగుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు, గౌరవం పెరుగుతాయి. సమష్టి నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో స్థిరత్వం పాటిస్తే నష్టాలు దూరం అవుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులలో మితిమీరిన అవసరం. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్మరణ మీకు ఎంతగానో మేలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ 2026 ఈ వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందండి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో అంతా కూడా మంచి జరుగుతుంది. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2026 వృషభ రాశి వారు ఆదాయం బాగున్న అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలండి. డబ్బులు వడ్డీలకు ఇచ్చే సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించడం, పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం మంచిదట. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పండితులు కూడా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా వీరికి గొంతు, థైరాయిడ్, ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా ఉపశమనం కలుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కుటుంబం విషయంలో జాగ్రత్త వహించాలి అని కూడా సూచన. మాట విషయంలో స్వీయ నియంత్రణ అవసరం. చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో మనస్పర్ధలు రావచ్చు కాబట్టి ఓపికతో ఉండడం, మొండిగా వ్యవహరించకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈ 2026 వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు. ఈ రాశివారు ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం శుభప్రదం. అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేయడం, పాయసం లేదా తెల్లని స్వీట్లను నైవేద్యంగా సమర్పించడం కూడా మంచిది. అలాగే వీలు కుదిరినప్పుడల్లా కూడా వెంకటేశ్వర స్వామివారిని, వినాయకుని ఆలయాలను దర్శించుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున పేదలకు, వికలాంగులకు దాన ధర్మాలు చేయడం, ముఖ్యంగా బియ్యం, పాలు, పంచదార వంటి తీయని పదార్థాలను దానం చేయడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, నమ్మకం కూడా కలుగుతుంది. అలాగే శని యొక్క ప్రభావం కారణంగా కలిగే ప్రతికూల ఫలితాలను తగ్గించడం కోసం శనివారం రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించడం మంచిది. ఈ రాశివారు ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం లేదా లక్ష్మీ అష్టకం పఠించాలి. దీనివలన మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే శని ప్రభావం తగ్గడానికి, సర్వకార్య సిద్ధికి ప్రతి శనివారం రోజున విష్ణు సహస్రనామం పఠించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం పఠించాలి. అలాగే శుక్రుడు అనుగ్రహం కోసం
కూడా మీరు కొన్ని మంత్రాలు అయితే జపించాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృషభ రాశి వారిలోని గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారు వృషభము చిహ్నంగా వీరికి శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది. వృషభం అంటే ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సవం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం వీరికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి కూడా కలవారిగా ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరైతే వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వీరు దృఢమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనివల్ల నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తిలో చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పినటువంటి పనులను సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకుని నేర్పరితనం కలవారిగా ఉంటారు. ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధి వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి ఆసక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారిగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు. అదృష్టపు సంఖ్య 6. అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే తమకు పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అంతేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తూ ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.